కొంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, స్కూల్ పిల్లలు, వాళ్ళు ప్లకార్డులు పట్టుకుని వచ్చారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏతావత మనం ఫుడ్ సేఫ్ కాదు, బయట ఫుడ్ సేఫ్ కాదని చెప్పదలుచుకుంటున్నాం కదా ఇక్కడ. అంటే సేఫ్ కాదు అంటే సేఫ్ కాని ప్లేసెస్లో సేఫ్ కాదని చెప్పదలుచుకుంటున్నాం. సో వీళ్ళు కూడా అవే ప్లకార్డులు పట్టుకుని వచ్చారు. సో వీళ్ళతో కొంచెం మాట్లాడదాం. ఏమిటి, నువ్వేం ప్లకార్డు పట్టుకొచ్చావు చెప్పు, చదువు వినిపించు. ఇంట్లోనే తిందాం, బయట హాయిగా తిరుగుదాం. నువ్వేంటి? రుచి ముఖ్యమే, శుచి ఇంకా ముఖ్యం. ఓకే, నువ్వు నాన్న? బయట శుచి లేని ఆహారం కన్నా ఇంట్లో రుచికర ఆహారం మిన్నా. నీకేమర్థమైంది వీటిని బట్టి? ఇంట్లోనే తిందాం, బయట హాయిగా తిరుగుదాం. నువ్వు బయట ఎప్పుడు తినలేదా? కొన్నిసార్లు ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు ప్రికాషన్స్ తీసుకుని తింటాను. ప్రికాషన్స్ తీసుకుని తింటావు. ఓకే, సమత గారు, మనం బయట తినకుండా ఉండే పరిస్థితి లేదు. ఏదో ఒక రోజు తప్పనిసరిగా వెళ్ళాల్సిందే. పిల్లలు ఎక్కువగా బయటికి వెళ్ళి తిందామని అంటారు. రెగ్యులర్గా రోజు ఇంట్లో తింటాం కదా, సో బయటికి వెళ్ళి తిందామని పిల్లల ఫోర్స్ వల్ల తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. కానీ ఆ పిల్లలు ఎంత అవేర్నెస్ తీసుకొచ్చి జాగ్రత్తలు పాటిద్దామని చెప్తూ ఉన్నారు. మరి ఎట్లా మనం పిల్లల్ని ఎట్లా సర్ది చెప్పి ఎప్పుడైనా ఒకసారి ఓకే అది కూడా బాగా మంచిగా ఉన్న చోటకి వెళ్దాం, అదర్వైజ్ మనం ఇంట్లోనే తిందామని చెప్పి పిల్లల్ని మనం ఎలా కన్విన్స్ చేయాలి? అంటే అస్సలు బయటికి వెళ్ళి తినకూడదు అని అనట్లేదు, అంటే కాన్షియస్ డెసిషన్ తీసుకోవాలి. బయటికి వెళ్ళి తినాలనుకోవడం అప్పుడప్పుడు ఓకే, మంత్లీ వన్స్ అలాగా. కానీ ఇప్పుడు మంత్లీ వన్స్ చేస్తున్నామా, వీక్లో 3-4 సార్లు బయటికి వెళ్ళిపోతాం. అంటే అన్ప్లాన్డ్గా ఇంటి నుండి భోజనం తెచ్చుకోలేదు కాబట్టి బయటికి వెళ్ళి తినడం కాకుండా మంత్లీ వన్స్ కాన్షియస్గా ఓకే బయటికి వెళ్ళి ఫుడ్ ఎంజాయ్ చేద్దాము అని డెసిషన్ తీసుకున్నప్పుడు చూస్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి తింటున్నాము, క్లీన్గా ఉంటుందా రెస్టారెంట్, తెలిసిన రెస్టారెంట్, లేదు ఇప్పుడు రేటింగ్స్ చూస్తాం కదా. సో రివ్యూస్ అంటే ఊరికేనే బ్లైండ్గా వెళ్ళిపోకుండా రివ్యూస్ చదవడము, క్రిటిక్స్ చూడడము, రేటింగ్స్ చూడడము, ఇవి కొంచెం మన పట్ల కొంచెం ప్రయత్నం చేసి కొంచెం ఎఫర్ట్ పెట్టి చూస్ చేసుకొని వెళ్ళాలి. స్నేహలత గారు, పిల్లల్ని ఎలాగా మనం కంట్రోల్ చేయడం? ఇప్పుడు సమత గారు అంటున్నారు నెలకి ఒకసారి వెళ్తే ఓకే పర్వాలేదు అని చెప్పి, కానీ వారంలో 3 సార్లు వెళ్తున్నారే, పిల్లల ప్రెషర్ కూడా ఉంటుంది కదా. అలాంటి పిల్లల్ని మనం ఎట్లా కన్విన్స్ చేసి? పిల్లలకి మంచి చెడు చెప్పాల్సింది తల్లిదండ్రులే. మంత్లీ వన్స్ ఓకే, బట్ మారం చేసే పిల్లలు ఉంటే మారం చేసే పిల్లలను కూడా వాళ్ళు హ్యాండిల్ చేసుకోవాలి. వాళ్ళ పిల్లలే కదా, వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోగలిగితే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఇంకోటి పేరెంట్స్ ముందు పిల్లలు అది కాపీ చేస్తారు, ఫాలో అవుతారు. ఫస్ట్ పేరెంట్స్ ఫాలో అవ్వాలి. ఓకే, ఫస్ట్ పేరెంట్స్ నో అన్నారు అనుకోండి, ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పారు అనుకోండి, పిల్లలకు కూడా మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది అన్నది ఉంటుంది కదా. ఓకే, ఇక్కడ ఒక యుఎస్ రిటర్న్. ఓకే, మీరు ఏం చేశారు అసలు? వాట్ ఆర్ యూ? ఐ మీన్ లైక్ సో ఐఎమ్ అ బయోమెడికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఇప్పుడు ఇండియాలో పనిచేస్తున్నాను. ఇప్పుడు చాలా ప్రిజర్వేటివ్స్ అండ్ కలర్స్, డైస్ ఏమైనా వాడతారో ఫుడ్లో, అవన్నీ టెక్నికలీ లీగలీ అప్రూవ్డే ఉంటాయి. ఇప్పుడు డైరీ ప్రోడక్ట్స్కి ఫార్ములిన్ తీసుకోండి, అది 0.4% సొల్యూషన్ వరకు అప్రూవ్డ్ ప్రిజర్వేటివ్ కింద వాడడానికి, పనీర్కైనా, కర్డ్కైనా, ఐస్ క్రీమ్కైనా. కానీ అది యాక్చువల్లీ స్టోర్స్లో ఎలా వాడుతున్నారో మనకు తెలియదు, రైట్? అది ప్రిజర్వేటివ్ ఎక్కువ రోజులు ఉండడానికి అది తప్పు రకంగా వాడచ్చు, అండ్ దట్ ఈస్ కార్సినోజెనిక్. వీళ్ళు చెప్పినట్టు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేది మనం కరెక్ట్గా క్యాచ్ చేయలేకపోతాము. ఇప్పుడు తను మోమోస్ తిని ఫుడ్ పాయిజనింగ్ అయింది, లేదంటే షవర్మా తిని ఫుడ్ పాయిజనింగ్ అయింది, ఇవన్నీ మనం మీడియాలో చూస్తాము. అవి రీసెర్చ్లో కూడా షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ మనం అంచనా వేయగలుగుతాము. 3 to 6 monthsలో ఇంత ఎఫెక్ట్ వస్తుంది ఈ కెమికల్ వల్ల అనేది మనం స్టడీ చేయగలుగుతాము. కానీ 10 yearsలో, 15 yearsలో, 20 yearsలో ఈ కెమికల్స్ మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బాడీకి ఎంత హార్మ్ జరుగుతుంది అనేది స్టడీ చేయడం కూడా కష్టం. సమత గారు, అంత లాంగ్ టర్మ్ లో కూడా ఇష్యూస్ ఉంటాయి? చాలా లాంగ్ టర్మ్ లో ఇష్యూస్ ఉంటాయి, ఎందుకంటే కొన్ని హెవీ మెటల్స్ అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ వెళ్ళిపోయినప్పుడు బాడీలోకి, సో అవి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఆటోఇమ్యూన్ డిసీజెస్ రావచ్చు, జాయింట్ ఇష్యూస్ రావచ్చు, ఏదైనా న్యూరో డిజనరేటివ్ డిసీజెస్ రావచ్చు. సో ఈ ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఇవన్నీ కూడా యాజ్ అమ్మాయి చెప్పినట్టు సఫిషియెంట్, అంటే అప్రూవ్డ్ ఫార్ములేషన్లో వాడినప్పుడు ఓకే, కానీ అప్రూవ్ చేసిన కన్నా మించి డోస్ వాడినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములిన్ తీసుకోండి, ఆల్డిహైడ్ తీసుకోండి, సీ ఫుడ్ లాంగ్గా ఉంచడానికి, ఫ్రెష్ కనిపించడానికి, ప్రిజర్వ్ చేయడానికి వాడతారు. బట్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఇట్ టూ మచ్, that is not good. Okay.